దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. గ్రామంలో ఈరోజు అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవతల గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు మురళీధర్ శర్మ అండి. ఇది అమడాపూర్ గ్రామం. ఇంతసేపు గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు చల్ల జగన్నాథ శర్మ గారు చెప్పినట్టు ఈ రక్తమైసమ్మ తల్లికి నూతనముగా నిర్మించిన ఆలయములు అంటే అమ్మవారు మొదటి నుంచి ఉంది, కొన్ని వందల ఏళ్ల నుంచి ఉంది. అటువంటి అమ్మవారికి వారిని కోరిన కోరికలు తీరబట్టి భక్తులందరూ సమర్పించినటువంటి భక్తులందరి చేత ఇవ్వబడినటువంటి దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. నూతన విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గత 3 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొన్న 17వ తారీఖు రోజున సోమవారం రోజు గణపతి పూజతో పూజా కార్యక్రమం ప్రారంభమై గోపూజ, స్వస్తివాచనము, రక్షాబంధనము, దీక్షాధారణ, యాగశాల ప్రవేశము ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ అదే రోజు సాయంకాలం అమ్మవారిని చక్కగా ఊరేగింపు చేసుకొని జలాధివాసం అనే కార్యక్రమం నిర్వర్తించుకున్నారు. అలాగే మరుసటి రోజు అంటే నిన్నటి రోజున మంగళవారం రోజు ఉదయాన్నే ధాన్యాదివాసము అంటారు. అమ్మవారిని ఆ ధాన్యంలో పడుకోబెట్టి అమ్మవారికి అన్నశక్తిని అంటే మనం కోరితే అన్నం తినేవాళ్ళం మనందరం కూడా. మనకేం కావాలంటే వరితో కూడుకున్నటువంటి వ్యవసాయంతో కూడుకున్నటువంటి దేశం మనది. కాబట్టి ఆ వ్యవసాయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా వరి పంటను మనకి ఇవ్వాలని, అన్ని రకాల పాడి పంటలు మనకి ఇవ్వాలని అమ్మవారిని కోరుతూ ధాన్యాదివాసం అనే కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆ తదుపరి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. మూలమంత్ర హోమాలు, జలాదివాసాంగ హోమాలు ఇత్యాది హోమాలన్నీ కూడా నిర్వర్తించుకొని నిన్నటి రోజు సాయంకాలం అమడాపూర్ చరిత్రలో అమడాపూర్లో ఉన్నంతమంది ఆడపడుచులందరూ కూడా వచ్చేసి అమడాపూర్లో ఉన్న భక్తులందరూ కలిసి చక్కగా అద్భుతంగా 108 కలశములు బ్రాహ్మలు ఏర్పాటు చేసినవి కాగా గ్రామము నలుమూలల నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ల నుంచి చక్కగా నీళ్ల బిందెలు తీసుకొని వచ్చి అమ్మవారికి స్వయంగా వాళ్ళే అభిషేకం చేసుకున్నారు. పంచామృతములతోటి, పళ్ళ రసాలతోటి, వివిధమైనటువంటి నదీ జలాలతోటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా జలములతోటి అమ్మవారిని చక్కగా అభిషేకం చేసుకున్నారు. తర్వాత పుష్పాదివాసమని ఈ యొక్క అమడాపూర్ గ్రామంలో మీరు వస్తున్నప్పుడు చూసుంటారు. ఎటుపక్క చూసినా కూడా పూలు కనబడతాయి, చామంతి పూలు. ఏ రకమైనటువంటి పుష్పాలు చూసినా, ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఈ ఊరిలో అందరూ కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళంతలో వాళ్ళు భక్తితో తీసుకొచ్చి అమ్మవారికి ఆ పూలను సమర్పించి పుష్పాదివాసమని పూలల్లో అమ్మవారిని పడుకోబెట్టారు నిన్న రాత్రి. ఈరోజు ఉదయాన్నే 8:19 స్వాతి నక్షత్రయుక్తమునందు మీనలగ్నములో అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నాం, యంత్ర ప్రతిష్ఠ. ఇప్పుడు విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ అమ్మవారి శక్తి ఎంతయా అంటే మామూలు మాటలతో చెప్పలేం. అగ్నిమథనం అని ఒక కార్యక్రమాన్ని చేశాం మేము. అంటే అగ్నిహోత్రం, హోమం చేయడానికి అగ్నిహోత్రం కావాలి. సహజంగా కర్పూరం బిళ్ళలతో ఇలా వెలిగించడం కాకుండా కేవలం ఒక చెక్కకు ఇంకొక కర్రను రాపిడి చేస్తే పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో ఆ అగ్ని ద్వారానే మనకు అమ్మవారి యొక్క దర్శనం జరిగింది నిన్న. అంటే కొన్ని సెకండ్లలోనే, నిమిషాల లోపట్నే ఆ అగ్నిమదనం చేస్తుంటేనే నిప్పు ఆటోమేటిక్గా తనంతట అదే వచ్చింది. అంటే అమ్మవారి శక్తి ఎంత ఉందో మాకు అక్కడ అర్థమైంది మొన్నటి రోజున. అటువంటి శక్తిగల అమ్మవారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది లేదు, ఇది కాదు అని అనకుండా ఏది కోరితే అది వారి కోరికలకు తగ్గట్టుగా అమ్మవారికి వారు సమర్పించినటువంటి కానుకలకు తగ్గట్టుగా వాళ్ళ భక్తిని అమ్మవారు మదిలోకి తీసుకొని వాళ్ళ కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై వెలుసులుతుందని గ్రామ ప్రజలందరూ చెప్పుకుంటే మేము కూడా విన్నాం. ఎందుకంటే మేము ఈ ఊరి వాళ్ళం కాకపోవచ్చు కాక, కానీ 3 రోజుల నుంచి చూస్తున్నాం. వాళ్ళ భక్తి ప్రపత్తులు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. అమడాపూర్ గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్ల పెద్ద అందరూ ఆడ మగ తేడా లేకుండా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. ఈ పూజా కార్యక్రమం వల్ల కూడా, ఆ యాగ కార్యక్రమం వల్ల కూడా ఈ యొక్క గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఈ గ్రామం నడిబొడ్డున నిలబడి లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ జరుగుతున్నటువంటి హోమం కాబట్టి ఇది విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ కూడా ఆ రక్తమైసమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని అమ్మవారిని కోరుకుంటూ జై బోలో రక్తమైసమ్మ తల్లికి జై.